హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ నాలెడ్జ్ సెంటర్. మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. మనం ఏదైనా డేటాని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపించినట్టయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాని గురించి మనం చార్ట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. అసలు చార్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? కాలమ్ చార్ట్స్, లైన్ చార్ట్స్, పై చార్ట్స్, బార్ చార్ట్స్, ఏరియా చార్ట్స్, స్కాటర్డ్ చార్ట్స్, డోనట్ చార్ట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. నేను ముందుగా చార్ట్ ప్రిపేర్ చేసి చూపించడానికి ఒక కంపెనీ యొక్క సేల్స్ డేటాని ఇందులో తీసుకున్నాను. అంటే ఒక కంప్లీట్ ఇయర్లో ఏ మంత్లో ఎంత అమౌంట్ ఆఫ్ గూడ్స్ సేల్ చేశారనేది ఇందులో తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ మంత్లో ఒక కంపెనీలో 10.5 lakhs అమౌంట్కి గూడ్స్ సేల్ అయినాయి. అదేవిధంగా కంప్లీట్ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో సేల్స్ డేటా తీసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఒక పై చార్ట్లో ముందుగా పై చార్ట్ తీసుకొని అందులో రిప్రజెంట్ చేస్తాను. పై చార్ట్ అంటే కంప్లీట్ ఈ ఇయర్ సేల్స్ని 100% తీసుకున్నట్టయితే ఎవ్రీ మంత్లో ఎంత పర్సెంట్ సేల్ అయింది అనేది చూడొచ్చు పై చార్ట్లో. దాన్ని నేను ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ముందుగా చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్సర్ట్లో పై చార్ట్ పైన క్లిక్ చేసి 2D టైపా 3D టైపా ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలనేది క్లిక్ చేసుకోండి. ఇలా మనకు ఒక ఎంటీ చార్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది. ఎంటీ చార్ట్ ఏరియా ఓపెన్ అయిన తర్వాత దానిపైన రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ డేటా అని క్లిక్ చేసి ఏ ఏరియా అయితే మనకు చార్ట్లో కవర్ అవ్వాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఓకే పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు చార్ట్ రేంజ్ ఎంతవరకు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఏ4 నుండి బి కాలంలో 16th రో వరకు సెలెక్ట్ అయింది. సో అంతవరకు మనకు చార్ట్లో రిప్రజెంట్ అవుతుంది. ఇలా ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇంకా మనం డిఫరెంట్ టైప్స్లో ఫార్మాట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ చూద్దాం. ముందుగా మెయిన్గా చార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం. దీంట్లో ఇంకా లెజెండ్స్ కూడా తీసుకోవచ్చు. ఇలా పర్సంటేజ్ చూపించడానికి, లేదా డేటా ఇక్కడ ఏది ఏంటి అనేది పైన టాప్లో రావడానికి, బాటంలో రావడానికి, ఇలా డిఫరెంట్ టైప్స్లో వస్తుంది. ఇది పై చార్ట్ గురించి. నెక్స్ట్ లైన్ చార్ట్ గురించి చూద్దాం. సేమ్ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి. లైన్ పైన క్లిక్ చేయండి. దీంట్లో ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ డేటా పైన క్లిక్ చేయండి. ఎంతవరకు అయితే మనకు చార్ట్ ఏరియా రావాలో అంతవరకు తీసుకొని ఓకే. ఇలా మనకి లైన్ చార్ట్ వచ్చింది. ఈ లైన్ చార్ట్లో యాక్సిస్ ఫార్మాట్ చేసుకోవచ్చు. యాక్సిస్ ఎందుకు ఫార్మాట్ చేయాలి? ఇక్కడ ఉండే డేటాకి ఫర్ ఎగ్జాంపుల్ 14 వరకు ఉంది స్కేల్. ఈ స్కేల్ని మార్చుకోవాలి. నేను స్కేల్ని మార్చాలంటే యాక్సిస్ ఫార్మాట్ చేయాలి. దాని గురించి ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ యాక్సిస్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మినిమం మ్యాక్సిమం తీసుకుంటే మనం స్కేల్ని దీనిపైన ఫిక్స్డ్లో పెట్టుకొని ఎంతవరకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి ఉంది. ఇప్పుడు నేను 2 నుంచి కావాలనుకుంటున్నాను. 2 నుంచి 20 వరకు కావాలనుకుంటున్నాను స్కేల్. సో ఇలా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. స్కేల్ 2 నుంచి 20కి మారింది. చూసారా? అదేవిధంగా ఈ ఏరియాలో నేను డేటా లేబుల్స్ కావాలనుకుంటున్నాను. ఇలా వాల్యూ ఎంత అనేది ఇక్కడ రావాలి. పాయింట్ దగ్గర వచ్చింది. నెక్స్ట్ ఈ డేటా లేబుల్స్ని ఫార్మాట్ చేయాలి. నేను లేబుల్స్ని పైన పెట్టాలా, కింద పెట్టాలా, ఇలా ఎబో రావాలి. ఇంకా అలైన్మెంట్, రొటేషన్ ఎలా ఉండాలి, అది ఇలా ఫార్మాట్ చేసుకోవచ్చు. మనం ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ చార్ట్లో ఒకటే డేటా ఉంది కాబట్టి మనకి ఈజీగా అయిపోయింది. సేమ్ ఇందులోనే నేను ఇంకొక లైన్ చార్ట్ ఎంటర్ చేయాలి. అది స్కేల్ రేంజ్ ఎక్కువ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూద్దాం. మళ్ళీ సేమ్ ఇదే కంపెనీ అతను నెక్స్ట్ ఇంకొక స్టోర్ ఓపెన్ చేశాడు. నెక్స్ట్ ఈ కాలంలో నేను సేల్స్ అనేది ఆ రెండు స్టోర్స్ కలిపి పెడతాను. సేల్స్ ఏ స్టోర్ ప్లస్ బి స్టోర్ రెండిటి సేల్ డేటా ఇక్కడ పెడతాను. నేను 500 lakhs సేల్ చేశాడు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బి స్టోర్ పెద్దది అనుకోండి, అందులో 500 lakhs సేల్ చేశాడు. అలా ఆ ఇయర్లో డిఫరెంట్ సేల్ వాల్యూస్ ఇక్కడ నేను ఇస్తున్నాను.
ఇలా డిఫరెంట్ వాల్యూస్, డిఫరెంట్ సేల్ వాల్యూస్ అనేవి ఇక్కడ వచ్చాయి. మనం ఇంతకుముందు స్టార్టింగ్ క్లాస్లో చూసినట్టయితే ఎంఎస్ ఎక్సెల్లో టేబుల్ ఎలా ఎంటర్ చేయాలి, ఈ లైన్స్ ఎలా ఫార్మాట్ చేయాలని చూసాను. సేమ్ అదే విధంగా చేస్తున్నాను. ఇలా నేను ఇప్పుడు రెండు స్టోర్స్ కలిపి డేటా ఇక్కడ ఉంది. ఇది కూడా నేను ఇదే చార్ట్లో ఇన్కార్పొరేట్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి మళ్ళీ సెలెక్ట్ డేటా తీసుకొని కంప్లీట్ ఏరియాని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే పైన ప్రెస్ చేశాను. వచ్చింది. ఎలా తెలిసింది మనకి ఇందులోకి వచ్చింది అని? ఇక్కడ మనకు లెజెండ్ కనబడుతుంది. దీన్ని బట్టి మనకి ఇందులోకి వచ్చిందని తెలిసింది. కానీ కనబడట్లేదు. ఎందుకు? స్కేల్ అనేది ఇక 20 వరకే ఉంది, కానీ మనకు 500 కావాలి, కనబడట్లేదు. ఇదే చార్ట్లో కనబడాలి అంటే ఒక ఆప్షన్, దీన్ని నేను ఈ స్కేల్ని పెంచాలి. 600 చేశాను అనుకోండి, స్కేల్ వచ్చింది. మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది? 651 ఉంది. సో ఓకే 600 చేశాను, కనబడుతుంది. కాకపోతే ఇది మనకు డేటా కరెక్ట్ అర్థం కావట్లేదు. సో నేను ఇప్పుడు దీన్ని సెకండరీ యాక్సిస్ పైన తీసుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్ పైన క్లిక్ చేయండి. సెకండరీ యాక్సిస్ పైన క్లిక్ చేయండి. సో ఇది సెకండరీ యాక్సిస్లోకి వెళ్ళిపోతుంది. నేను నెక్స్ట్ దీన్ని ప్రైమరీ యాక్సిస్లో తీసుకుంటాను. మన సెకండరీ యాక్సిస్లోకి మార్చాలి అంటే ఫస్ట్ దీన్ని స్కేల్ని పెంచుకొని రెండు చార్ట్స్ కనబడేలాగా చేసుకోవాలి. రెండు చార్ట్స్ కనబడేలాగా చేసుకున్నప్పుడే ఇది సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఇది సెలెక్ట్ చేసుకొని దీనిపైన రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్లోకి వెళ్తే సెకండరీ యాక్సిస్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసి ఓకే ఇలా క్లోజ్ చేస్తే సెకండరీ యాక్సిస్లోకి వెళ్తుంది. మళ్ళీ దీని స్కేల్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ డేటా సిరీస్ పైన క్లిక్ చేసి ప్రైమరీ యాక్సిస్లోనే ఉంది ఓకే, దీని ఫార్మాట్ యాక్సిస్లో క్లిక్ చేయండి, స్కేల్ అనేది మార్చండి. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 20 ఇద్దాం. ఇలా వచ్చింది, ఓవర్లాప్ అవుతుంది. ఓకే ఓవర్లాప్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా ఓవర్లాప్ అవ్వలేదు. సో ఇలా మనకు రెండు చార్ట్స్ అనేది ఇప్పుడు ఈజీగా కనబడుతున్నాయి. ఇక్కడ దీనికి కూడా లేబుల్స్ కావాలంటే లేబుల్స్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంతకుముందు అన్న విధంగా లేబుల్స్ ఫార్మాట్ చేసుకొని దాని అలైన్మెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు లైన్ చార్ట్స్ అనేది డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నప్పుడు ఒకే ఏరియాలో ప్రైమరీ అండ్ సెకండరీ యాక్సిస్ క్రియేట్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు. ఇది లైన్ చార్ట్ గురించి. సేమ్ ఇదే విధంగా నేను ఒక బార్ చార్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఇదే కావాలంటే తీసుకోవచ్చు చార్ట్లో, లేదంటే డిలీట్ చేయడం ఎందుకు, అలానే ఉంచుతున్నాను. సేమ్ బార్ చార్ట్ తీసుకొని ఏ టైప్ ఆఫ్ చార్ట్ కావాలో తీసుకున్నాను. రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ డేటా పైన క్లిక్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు నేను డేటా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఈ విధంగా మనకు బార్ చార్ట్ వస్తుంది. ఇది బార్ చార్ట్. దీంట్లోనే మనం స్విచ్ రోస్ అండ్ కాలమ్స్తో ఈ రెండు సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఫార్మాటింగ్స్ ఇంకా హైలైట్ అయ్యి కలర్గా డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఇలా మనం చేసుకోవచ్చు. ఇది బార్ చార్ట్ గురించి. అదేవిధంగా కాలం చార్ట్ తీసుకున్నట్టయితే రైట్ క్లిక్ సెలెక్ట్ డేటా. దీంట్లో ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ మనం ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఓన్లీ ఈ వీడియోలో మెయిన్గా చార్ట్ సెలెక్షన్ గురించి చెప్తున్నాను. చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి ఆ ఫార్మాటింగ్ అండ్ హైలైట్ చేయడం, లేఅవుట్, డిజైన్ చేంజ్ చేయడం ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. నెక్స్ట్ చూద్దాం అవి. సేమ్ ఇంతకుముందులాగే మనం సెలెక్ట్ డేటా తీసుకున్నాం, ఎంతవరకు కావాలో చార్ట్లో అంతవరకు తీసుకొని ఓకే ప్రెస్ చేసాం. ఇలా మనకు కాలం చార్ట్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇయర్స్ కంపేర్ చేయాలనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. నేను ముందుగానే ఇక్కడ కింద 2 ఇయర్స్ డేటాని నోట్ చేసి పెడతాను. ఇక్కడ 2 ఇయర్స్ డేటా తీసుకుందాం. 2 ఇయర్స్ డేటా అంటే ఇక్కడ సమ్ 21, 22 తీసుకున్నాం, 22, 23 అనుకుందాం. ఈ ఇయర్లో సేల్స్ డేటా తీసుకుందాం.
ఇలా మనకు డెసిమల్ పాయింట్ కూడా కావాలనుకుంటే ఇక్కడ 12 వచ్చింది కదా, ఈ ఏరియాలో దీన్ని డెసిమల్ పాయింట్ కావాలనుకుంటే సింగిల్ డెసిమల్కి ఇలా డెసిమల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసినట్టుగానే బార్డర్స్, షేడింగ్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఇన్సర్ట్లోకి వెళ్ళి కాలం చార్ట్ తీసుకున్నాను. కాలం చార్ట్లో ఈ 2 ఇయర్స్ డేటా నాకు రావాలి, కంపారిజన్కి ఉండాలి. సో నేనేం చేస్తాను, రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ డేటా తీసుకున్నాను. ఎంతవరకు అయితే రావాలో అక్కడ వరకు ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తుంది చార్ట్లో A20 నుంచి C32 వరకు, ఏ కాలంలో 20 నుంచి సి కాలంలో 32 వరకు సెలెక్ట్ అయింది. ఓకే ప్రెస్ చేయండి. ఈ విధంగా మనకు చార్ట్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఈ బ్లూ రీజియన్ వచ్చేసి ఇక్కడ 21, 22 ఇయర్ది, మెరూన్ రీజియన్ వచ్చేసి 22, 23. ఇలా మనకు కాలం చార్ట్లో 2 ఇయర్స్ డేటా కంపేర్ చేసుకోవడానికి ఒకే దగ్గర చూసుకోవచ్చు. ఇది కాలం చార్ట్ యొక్క అడ్వాంటేజ్. దీంట్లో ఇంకా మనం లెజెండ్స్ కావాలనుకుంటే ఇలా చార్ట్ టైటిల్ పెట్టుకోవచ్చు పైన. ఈ విధంగా లేబుల్స్తో పాటు డిఫరెంట్ స్టైల్స్లో మనం ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. ఇలా చార్ట్ లేఅవుట్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం యాక్సిస్ టైటిల్స్ పెట్టుకొని ఇలా చేసుకోవచ్చు. ఇది మెయిన్గా చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది ఎక్సెల్ షీట్లో. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్తో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్స్ నాలెడ్జ్ సెంటర్.